Good afternoon, everyone. మనము ఇవాళ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ప్రపోజిషన్స్ చెప్పుకున్నాం కదండి. అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ప్రపోజిషన్స్ చెప్పుకున్నాము. ఆ ప్రపోజిషన్స్ టాపిక్ కంటిన్యూషన్ ఈ క్లాస్లో చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామండి? ప్రపోజిషన్స్ ఆన్, ఇన్, ఆన్, ఎట్, ఈ మూడు ప్రపోజిషన్స్ గురించి చెప్పుకున్నాం. ఇవి బోత్ ప్రపోజిషన్స్ ఆఫ్ టైమ్గా యూజ్ చేస్తాము, ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్గా కూడా యూజ్ చేస్తాము. రెండిటివి చెప్పుకున్నాం. ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తామండి? లార్జర్ పీరియడ్. అంటే ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇయర్స్, మంత్స్ యూజ్ చేస్తాము. ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? వీక్ డేస్. ఇవి టైంలో. యాట్ ఎప్పుడు యూజ్ చేస్తాము? స్పెసిఫిక్ టైం. స్పెసిఫిక్ టైం, ఎగ్జాక్ట్ టైం తెలిసినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్లేసెస్కి వచ్చేటప్పటికి ఆ ప్లేస్ దగ్గర, నియర్ అన్నప్పుడు ఎట్ యూజ్ చేస్తాం. ప్లేస్ లోపల అన్నప్పుడు ఇన్ యూజ్ చేస్తాం కదా. ఆల్రెడీ ఇది మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో సేమ్ ఇప్పుడు ఇదే టాపిక్ మీద మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం అనమాట. ఓకేనమ్మా? అందరూ యాక్టివిటీకి రెడీనా? మీరు మీ ఆన్సర్స్ చాట్ బాక్స్లో అయినా టైప్ చేయండి, లేకుంటే మైట్స్ అన్మ్యూట్ చేసుకొని అయినా ఆన్సర్ చేయాలండి. అందరు రెడీనా యాక్టివిటీకి? మీ ఆన్సర్స్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. రెస్పాండ్ అవ్వాలమ్మా, మీరు కూడా మాట్లాడాలి. నేను ఒక్కదాన్నే మాట్లాడడం కాదు, మీరు కూడా మాట్లాడి మీరు ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. సో లెట్స్ స్టార్ట్ ద యాక్టివిటీ. The children are playing dash the park. The children are playing dash the park. The children are playing dash the park. చెప్పాలండి అందరూ ఆన్సర్స్. మీ ఆన్సర్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. యువర్ ఆప్షన్స్ ఆర్ ఇన్, ఆన్, ఎట్. యువర్ ఆప్షన్స్ ఆర్ ఇన్, ఆన్, ఎట్. ద చిల్డ్రన్ ఆర్ dash in the park. The children are playing dash in dash the park. Your options are in, on, at. Very good. In. Very good అండి. The children are playing. He is studying physics dash the university. He is studying. He is studying physics dash the university. He is studying physics dash the university. Your options are in, on, at. Your options are in, on, at. Your options are in, on, at. He is studying dash the university. He is studying dash the university. Your options are in, on, at. Very good. At. Next. Let us meet dash the bus stop. Let us meet dash the bus stop. In, on, at. Let us meet dash the bus stop. In, on, at. Your options are in, on, at. Let us meet dash bus stop. Bus stop దగ్గర కలుద్దామనమ్మా. బస్ స్టాప్ లోపల కలుద్దామా, బస్ స్టాప్ మీద కలుద్దామా, బస్ స్టాప్ దగ్గర కలుద్దామా? యువర్ ఆప్షన్స్ ఆర్ in, on, at. Very good. At.
Look, that's Picasso dash the wall. చూడండి, ఆ వాల్ మీద పికాసో ఉన్నారు. యువర్ ఆప్షన్స్ ఆర్ ఇన్, ఆన్, ఎట్. యువర్ ఆప్షన్స్ ఆర్ ఇన్, ఆన్, ఎట్. యువర్ ఆప్షన్స్ ఆర్ ఇన్, ఆన్, ఎట్. లుక్, దట్స్ పికాసో డాష్ ద వాల్. ఆ వాల్ మీద ఉన్నది పికాసో. ఇన్, వాల్ లోపల కాదు. ఆన్, వాల్ మీద. ఎట్, వాల్ దగ్గర కాదు. ఆన్. వెరీ గుడ్. The course starts dash May, in, on, at. The course starts dash May, in, on, at. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? మేలో స్టార్ట్ అవుతుంది. మే మంత్. మంత్స్ ఏం యూజ్ చేయాలని చెప్పాను? ఇన్, ఓనా, ఎట్ అమ్మా. ఇన్, ఓనా, ఎట్. వెరీ గుడ్. ఇన్. My grandfather died dash 1984. In, your options are in, on, at. My grandfather died dash 1984. Your options are in, on, at. Your options are in, on, at. My grandfather died dash 1984. Your options are in, on, at. Very good. Year. Only year తెలుసు కాబట్టి in. Very good అండి. I was born dash 25th October. I was born dash 25th October. Your options are in, on, at. I was born dash 25th October. Your options are in, on, at. ఓన్లీ మంత్ ఇస్తే ఇన్ అండి. ఓన్లీ డే చెప్తే ఆన్. డేట్ కూడా చెప్పారు కాబట్టి ఏంటి, టైం కాదు, డేట్ కూడా తెలుసు కాబట్టి సో ఆన్. వెరీ గుడ్. We have a coffee machine dash work. We have a coffee machine dash work. In, on, at. పని లోపల ఉందా, పని మీద ఉందా, పని దగ్గర ఉందా అమ్మ? We have a coffee machine dash work. Your options are in, on, at. Your options are in, on, at. Very good. At work. Do you like stint in winter? Do you like stint dash winter? Do you like sting dash in winter? స్కింగ్ అంటే ఏంటంటే అమ్మ, ఒక గేమ్ అనమాట. స్కైలో ఆడే గేమ్ అనమాట. మూవింగ్ ఆన్ ద స్కై. స్పోర్ట్ ఆర్ యాక్టివిటీ మూవింగ్ ఆన్ ద స్కై. ఏదైనా ఒక గేమ్ కానీ యాక్టివిటీ కానీ స్కై మీద ఆడేది. డూ యూ లైక్ స్కింగ్ డాష్ వింటర్? ఇన్నో, ఆనా, ఎట్టా? వింటర్ అనేది సీజన్ అమ్మ. సీజన్స్ కి మనం ఏం యూజ్ చేయాలో చెప్పాను. ఇన్నో, ఆనా, ఎట్టా? In, on, at. Very good. In. What time will you be dash home tonight? What time will you be dash home tonight? What time will you be dash home tonight? Your options are in, on, at. What time will you be dash home tonight? Your options are in, on, at. హోమ్ లో, హోమ్ మీద, హోమ్ దగ్గర. మీరు ఏ టైంకి ఇంటికి వస్తారు? ఇవాళ నైట్ ఇంటికి ఏ టైంకి వస్తారు? వెరీ గుడ్. అట్.
Next. Do you eat a lot dash the evenings? In, on, at. Do you eat a lot dash the evenings? Your options are in, on, at. Do you eat a lot dash in the evenings? Your options are in, on, at. Yes, very good. In the evenings. ఈవినింగ్లో ఎప్పుడో తెలియదు కదమ్మా. My English classes are dash Tuesdays and Thursdays. వీక్ డేస్కి నేను ఇందాక కూడా చెప్పాను. వీక్ డేస్కి మనం ఏం యూస్ చేయాలి? ఇన్, ఆన్, ఎట్. My English classes are dash Tuesdays and Thursdays. Yes, very good. On Tuesdays and Thursdays. Very good, very good. He usually does his homework dash night. In, on, at. He usually does his homework dash night. Your options are in, on, at. నేను ఆల్రెడీ చెప్పానమ్మా, నైట్ వచ్చినప్పుడు ఏం యూస్ చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చినప్పుడు ఏం యూస్ చేయాలి అనేది. ఎస్, వెరీ గుడ్. అట్ నైట్. Let us see the answers, Amma. The children are playing in the park. He is studying physics at the university. Let us meet at the bus stop. Look, that's Picasso on the wall. The course starts in May. My grandfather died in 1984. I was born on 25th October. We have a coffee machine at work. Do you like skiing in winter? What time will you be at home tonight? Do you eat a lot in the evenings? My English classes are on Tuesdays and Thursdays. He usually does his homework at night. ఓకేనమ్మా, అది యాక్టివిటీ. ఇప్పుడు మనము లెసన్ ఆల్రెడీ ప్రపోజిషన్స్ టాపిక్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు అందరికి లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్న ఇన్, ఆన్, ఎట్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్ కదండి. ఓకే, అందరూ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న ఇన్, ఆన్, ఎట్ అనే టాపిక్స్ అయితే క్లియర్, అందరికీ అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు మనము ఎస్ మ్యామ్, కేజీబీవి వినుకోండి. ఎస్, వెరీ గుడ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఇంకా కొన్ని ప్రపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. అవి ఆల్రెడీ మీకు తెలిసినవే అండి, కానీ ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ వాటి గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, ఓకే, ఆల్రెడీ తెలిసినవే అండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. మీకు తెలియవని కాదండి, ఒక్కసారి క్విక్ రీక్యాప్ లాగా మీకు గుర్తుండడం కోసం. ఓకేనా అండి? బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇంకా చెప్పాలి మీకు ఏమేమి తెలుసో ప్రపోజిషన్స్. Between, behind, in front of, between, near,
under, next to, above, below, over. ఇప్పుడు మనము ఈ ప్రపోజిషన్స్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒక బాక్స్. ఓకే, ఇది ఒక బాక్స్ అనుకుందాము. ఈ డస్టర్ ఒక బాక్స్ అనుకోండి అమ్మా. ఈ డస్టర్ ఒక బాక్స్ అనుకోండి, అది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఈ డస్టర్ ఒక బాక్స్. ఈ బాల్ వచ్చేటప్పటికి ఈ డస్టర్ వెనక ఉన్నది చూడండి. ఈ డస్టర్ వెనక ఉన్నది. ఇప్పుడు బాల్ ఎక్కడ ఉందండి? ఓకే, ఇప్పుడు ఈ బాల్ ఎక్కడ ఉందండి? బిహైండ్, వెనక ఉంది కదా. ఈ డస్టర్ కి వెనక ఉన్నది కదమ్మా. ఎస్, వెరీ గుడ్. ఈ డస్టర్ కి వెనక ఉన్నది కదా. డస్టర్ కి వెనక ఉన్నది. వెనక ఉంటే అప్పుడు దాన్ని బిహైండ్ అంటాము. వెనుక ఉంటే దాన్ని మనము బిహైండ్ అంటాము. వెనుక ఉంటే దాన్ని ఏమంటాం మనము? బిహైండ్ అంటాము. చూడండి అమ్మ, మీకు అర్థం అవ్వడం కోసం ఇవి చాలా ఈజీ, కాకపోతే మనకి ఇంగ్లీష్ లో తెలియదు అంతే. వెనుక ఉంటే దాన్ని ఏమంటాం మనం? బిహైండ్ అంటాం. ఇప్పుడు సపోజ్ బాల్ ముందు ఉన్నదమ్మా. ఓకే, ఇప్పుడు బాల్ ముందు ఉన్నది చూడండి. ఇప్పుడు బాల్ ముందు ఉన్నది, డస్టర్ కి ముందు ఉన్నది బాల్. సో ఇప్పుడు మనం ఇప్పుడు వేర్ ఇస్ ద బాల్? వేర్ ఇస్ ద బాల్ అండి చెప్పాలి. ముందున్నది కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ముందు ఉన్నది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇప్పుడు సో బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అర్థమైంది క్లియర్ గా కదండి. ఎస్, 9731515. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు బిహైండ్ వెనుక ఉన్నది అర్థమైంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు ఉన్నది అర్థమైంది. సో ఇప్పుడు చూడండి డస్టర్, వేర్ ఇస్ ద బాల్? ఇప్పుడు డస్టర్ పక్కకే ఉన్నది కదమ్మా బాల్. డస్టర్ బాల్ పక్క పక్కకున్నాయి. సో ఇప్పుడు ఏంటి ఇది? నెక్స్ట్ టు. పక్కన ఉంటే దాన్ని ఏమంటాము? నెక్స్ట్ టు అంటాము. ఓకేనా? పక్కన ఉంటే దాన్ని ఏమంటామమ్మా? నెక్స్ట్ టు అంటాము. పక్కన ఉంటే దాన్ని నెక్స్ట్ టు. చూడండి డస్టర్ పక్కనే బాల్ ఉన్నది. సో ఇప్పుడు ఏంటది? నెక్స్ట్ టు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు చూడండి, వేర్ ఇస్ ద డస్టర్ అండి? ఇప్పుడు ఇక్కడ ఒక మార్కర్ ఉంది, ఇక్కడ ఒక మార్కర్ ఉంది. ఈ రెండిటికి మధ్యలో డస్టర్ ఉన్నది మనకి. ఈ రెండిటికి మధ్యలో మనకి, ఈ రెండిటికి మధ్యలో డస్టర్ ఉంది. మధ్యలో ఉండేదాన్ని దాన్ని ఏమంటాము? బిట్వీన్ అంటాము. మధ్యలో ఉంటే దాన్ని ఏమంటామమ్మా? బిట్వీన్ అంటాము. మధ్యలో ఉంటే దాన్ని ఏమంటాము? బిట్వీన్ అంటాం. సో ఈ మూడు మనకు ఆల్రెడీ తెలిసినవే, కానీ ఒక్కసారి క్విక్ రివిజన్ లాగా చెప్పుకుంటున్నాం. వెనక ఉంటే ఏమంటామమ్మా? బిహైండ్. ముందు ఉంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్. మధ్యలో ఉంటే ఏమంటాము? బిట్వీన్. ఓకేనా? నియర్. నియర్ అంటే దగ్గరగా ఉంటే నియర్ అంటాము. దగ్గరగా ఉంటే నియర్. దగ్గరగా ఉంటే నియర్ అంటాం. ఇప్పుడు మనం చూడాల్సినవి చాలా కన్ఫ్యూజ్ అయ్యేవి, కానీ ఈజీగా అనిపిస్తాయి. చూడ్డానికి ఈజీగానే ఉంటాయి, కానీ కన్ఫ్యూజ్ అయ్యేవి. అబౌవ్, ఓవర్. అబౌవ్, ఓవర్. అండర్, బిలో. ఇవి రెండు కొంచెం చూడ్డానికి ఈజీగా అనిపిస్తాయండి, కానీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఎట్లా? ఏంటి మేడం మీరు ఏంటి అర్థమయ్యేలా చెప్పండి. ఇప్పుడు అబౌవ్ అంటే ఏంటమ్మా మనకి తెలిసి? అబౌవ్ అంటే ఏంటి?
ఇప్పుడు ఇట్లా ఒక ఇది డస్టర్ ఉంది కదమ్మా, దీని మీద ఉన్నది అనుకోండి బాల్, ఇట్లా ఉంది అనుకోండి, అబౌవ్ అంటాం. చూడండి ఇట్లా ఉంది కదా బాల్, ఇప్పుడు ఎక్కడుంది బాల్, అబౌవ్ ద డస్టర్ అంటాము. ఓవర్ అంటే, ఓవర్ అంటే కూడా డస్టర్ కి కొంచెం ఎత్తులో ఉంటే దాన్ని ఏమంటాము, ఓవర్ అని అంటాము. డస్టర్ కి కొంచెం ఎత్తులో ఉంది దాన్ని ఓవర్ అని అంటాం. కానీ ఇక్కడ అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్ చెప్తాను చూడండి అమ్మా. ఈ అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్ చెప్తాను చూడండి అమ్మా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదమ్మా, ఈజీనే. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అర్థం చేసుకోవడానికి, బట్ ఈజీగా ఉంటుంది. చూడండి, అబౌవ్ అన్నా ఓవర్ అన్నా కానీ ఒక దానిపైన, ఓకేనా, ఒక దానిపైన ఒక హయ్యర్ పొజిషన్ లెవెల్ ని, ఇవి రెండు ఏం చేస్తాయంటే ఒక హయ్యర్ పొజిషన్ లెవెల్ ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాము. హయ్యర్ పొజిషన్ లెవెల్, హయ్యర్ పొజిషన్ లెవెల్ ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఏంటి, అబౌవ్ అయినా ఓవర్ అయినా. కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ అబౌవ్ వచ్చేటప్పటికి స్టేషనరీ ఆబ్జెక్ట్స్ కే యూజ్ చేస్తామమ్మా. ఈ అబౌవ్ వచ్చేటప్పటికి స్టేషనరీ ఆబ్జెక్ట్స్, స్టేషనరీ అంటే ఒకే చోట నిలకడగా ఉండే వాటికి యూజ్ చేస్తాము. స్టేషనరీ ఆబ్జెక్ట్స్. ఈ ఓవర్ వచ్చేటప్పటికి మూమెంట్ ఉన్న ఆబ్జెక్ట్స్ కి, మూమెంట్ ఆబ్జెక్ట్స్ అంటే కదిలే వాటికి దీన్ని యూజ్ చేస్తాము. ఓవర్ అనేది కదిలే వాటికి యూజ్ చేస్తాము. అబౌవ్ వచ్చేటప్పటికి కదలకుండగా ఒకటే చోట ఉండే వాటికి యూజ్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఈ అబౌవ్ ఓవర్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఇది చూడండి, బిహైండ్ అర్థమైంది కదా, బిహైండ్ అంటే వెనుక, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, మన ముందు ఉన్నది అనుకోండి. ఇప్పుడు మీరు అసెంబ్లీకి లైన్ లో నిలబడతారు కదా, మీ ముందు ఉన్నది ఎవరు, హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే ఎట్లా చెప్తారు, రాము ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, శ్యామ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, గణేష్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, రాజు ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అట్లా మన ముందు ఎవరైనా ఉన్నారు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పాలి. రే నీ వెనక ఎవరు ఉన్నారా అని అడిగారు అనుకోండి, మ్యామ్ అజయ్ ఈజ్ బిహైండ్ మీ మ్యామ్. వాట్ ఈస్ నీ వెనక ఏముందిరా, వాట్ ఈస్ బిహైండ్ యూ, వాల్ ఇస్ బిహైండ్, గోడ ఏదైనా ఉందని, గోడ ఏదైనా పేపర్ ఉందనుకో, పేపర్ ఇస్ లైయింగ్ బిహైండ్ యూ, పేపర్ ఇస్ లైయింగ్ బిహైండ్ మీ మ్యామ్. ఇలా అనమాట. మనం వాడేటప్పుడు కూడా చెప్పేటప్పుడు యూజ్ చేయాలి. బిట్వీన్, హూ ఈస్ సిట్టింగ్ బిట్వీన్ సునీత అండ్ సుప్రజ, హూ ఈస్ సిట్టింగ్ బిట్వీన్ సునీత అండ్ సుప్రజ, ప్రియా ఈస్ సిట్టింగ్ బిట్వీన్ సుప్రజ అండ్ సునీత. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు, సుప్రజ ఉంది. వాట్ ఈస్ ఇన్ బిట్వీన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల మధ్యలో ఏముంది, మ్యామ్ చాక్లెట్ ఇస్ దేర్ మ్యామ్, చాక్లెట్ ఇస్ దేర్ బిట్వీన్ మై హ్యాండ్స్. ఓకే, అర్థమైందా, నియర్. రాము వాళ్ళ ఇల్లు ఎక్కడ, మా ఇంటి దగ్గరే మేడం అని చెప్పడానికి, ఇట్ ఈస్ నియర్ మై హౌస్ మ్యామ్, నియర్ మై హౌస్, మా ఇంటి దగ్గరే మేడం అని చెప్పడానికి. సో ఓకేనమ్మా, ఇవి అర్థమైనాయి క్లియర్ గా. వీటి మీద ఒక 4 యాక్టివిటీస్ చేసి తర్వాత మనం అబౌవ్ ఓవర్ చెప్పుకుందాము. ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి అమ్మా.
ఇది ఒక బాట్స్ అమ్మా. ఇప్పుడు డస్టర్ ఎక్కడుందమ్మా బాట్స్? చెప్పాలమ్మా తొందరగా. వేర్ ఇస్ ద డస్టర్? బిసైడ్ ద బాట్సా, ఆన్ ద బాట్సా? ఓకే, ఇప్పుడు మనము అబౌవ్ ఓవర్ చూద్దాము. చూసిన తర్వాత అన్నిటి మీద కలిపి ఒకటే చిన్న యాక్టివిటీ చూద్దాం. ఓకేనా? అబౌవ్ ఓవర్. Beside the bots, yes, near the bots. Okay, okay. ఇప్పుడు అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్ చూద్దామమ్మా. రెండు చెప్పేది హయ్యర్ పొజిషన్. రెండు చెప్పేది హయ్యర్ పొజిషన్. రెండు చెప్పేది హయ్యర్ పొజిషన్ అమ్మా. కానీ ఇది స్టేషనరీ ఆబ్జెక్ట్స్ కి చెప్తుంది. ఏంటి? ఇది స్టేషనరీ ఆబ్జెక్ట్స్ కి. ఇది మూవింగ్ ఆబ్జెక్ట్స్. మూమెంట్ ఆర్ యాక్షన్ సైడ్ ద బాట్స్ నెక్స్ట్ టు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. యాక్షన్ ఆబ్జెక్ట్స్ కి ఇది యూస్ చేస్తామన్నమాట. రెండు హయ్యర్ పొజిషనే. దానికంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద ఇంకొకటి ఉన్నది అనుకోండి, వేర్ ఇస్ ద మార్కర్? అబౌవ్ ద హ్యాండ్. ఇది స్టేషనరీ ఆబ్జెక్ట్ కాబట్టి అబౌవ్ ద హ్యాండ్ అని చెప్తాం. అదే ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఓవర్ ద హ్యాండ్. అది అనమాట. సో ఇప్పుడు అబౌవ్ ఓవర్ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు కొన్ని మీకు అర్థమయ్యేలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి అమ్మా. ద బర్డ్ flew dash the house. The bird flew dash the house. ఎస్ మ్యామ్. నెక్స్ట్. ఓకే అమ్మా, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాము. ఫస్ట్ చూడండి. ద బర్డ్ ఫ్లూ డాష్ ద హౌస్. ద బర్డ్ ఫ్లూ డాష్ ద హౌస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలండి. ఇది మీకు అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్ అర్థం అవడం కోసం. సమ్ టైమ్స్ విల్ మేక్ ఎ మిస్టేక్. కంగారులో మిస్టేక్ చేస్తాము. రెండు ఒకటే కదా మేడం, అబౌవ్ అన్నా పైన ఉండడమే, ఓవర్ అన్నా పైన ఉండడమే అనుకుంటాము. కానీ ఇక్కడ చూడండి, అబౌవ్ ఓవర్ రెండు హయ్యర్ పొజిషన్స్ అయినప్పటికీ అబౌవ్ వచ్చేటప్పటికి దేనికి యూస్ చేస్తాము? స్టేషనరీ ఆబ్జెక్ట్స్ కి యూస్ చేస్తాము. ఓవర్ వచ్చేటప్పటికి కదిలే వాటికి, మూవింగ్ ఆబ్జెక్ట్స్ కి యూస్ చేస్తాం. ఇప్పుడు బర్డ్ ఏంటమ్మా? ఫ్లై. బర్డ్ అనేది కదులుతుంది, ఎగురుతుంది కదమ్మా. బర్డ్ ఎక్కడ ఎగురుతున్నది? ఇంటి మీద. ఇంటి మీద అనేది అబౌవ్ ద హౌసా, ఓవర్ ద హౌసా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. 973515 కేజీబీవి మాచర్ల, ఎస్ఆర్ ఐజెడ్ 658 కేజీబీవి వినుకొండ, ఏపీ మోడల్ స్కూల్ దాచేపల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్స్ అండి. ఓవర్ ద హౌస్.
ఇప్పటి వరకు మిస్టేక్ చేసి ఉండొచ్చండి, ఇప్పటి నుంచి అయితే మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే ఓవర్ అబౌవ్ డిఫరెన్స్ అర్థమైంది. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు కావాలి అంటే రాసుకోండమ్మా, మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు దీని మీద. ది ల్యాంప్ హ్యాంగ్స్ dash the table. The lamp hangs dash the table. The lamp hangs dash the table. Above the table or over the table? Above the table or over the table? ఇంకొకటి చూడండి అమ్మా, ఈ రెండిటికి ఆన్ కి కూడా ఒక చూడండి అమ్మా, ఈ రెండిటికి ఆన్ కి ఒక డిఫరెన్స్ ఉన్నది. కేజీబీవి మాచర్ల పల్నాడు ఓవర్ యాసర్ ఐజెడ్ 65A అబౌవ్ టుబ్రా ఓవర్ యాసర్ ఐజెడ్ 65A ఏమండి, చూడండి అమ్మా, ఎవరైతే ఓవర్ చెప్పారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా తప్ప అనేది కన్ఫ్యూజన్ ఉండకూడదనే చెప్తున్నానమ్మా. ఈ ల్యాంప్ అనేది మూవింగ్ ఆబ్జెక్ట్, దీపం బుడ్డి, ల్యాంప్ అంటే దీపం బుడ్డి, లేకపోతే కిరసనాల్ బుడ్డి అంటాం చూడండి చిన్న అది అనమాట. అది కదులుతుందా అండి? ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్ అండి. ఆ దీప బుడ్డి కదులుతుందా? కదలదు, మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. సో అది స్టేషనరీ ఆబ్జెక్ట్, అది మూవింగ్ ఆబ్జెక్ట్ కాదు. మనం మూవ్ చేస్తే మూవ్ అవుతుంది, దానంతటా అదైతే మూవ్ అవ్వదు కదా. సో అప్పుడు మనం ఆన్సర్ ఏమవ్వాలి అండి? వెరీ గుడ్, అబౌవ్ ద టేబుల్, స్టేషనరీ ఆబ్జెక్ట్ కాబట్టి అబౌవ్ ద టేబుల్. ఇక్కడ మీకు ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను చూడండి అమ్మా. ఇలా దీని మీదకి ఉంటే అతుక్కొని ఉన్నాయి చూడండి, రెండు ఒకదాని మీద ఒకటి కాంటాక్ట్ లో ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి కాంటాక్ట్ లో ఉన్నాయి చూడండి. కాంటాక్ట్ లో ఉన్నప్పుడు అబౌవ్ కానీ ఓవర్ కానీ యూజ్ చేయకూడదు. ఇప్పుడు నాకు దీనికి సెంటెన్స్ చెప్పండి అమ్మా. ఇది మార్కర్, ఇది డస్టర్, మార్కర్ డస్టర్ మీద ఉన్నది అని చెప్పాలి. ఎలా చెప్తారు చెప్పండి చూద్దాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, చిన్న చిన్న మిస్టేక్స్ అండి, పెద్ద మిస్టేక్స్ ఏం కాదు. ఏంటంటే కంగారులో చేస్తాం, మనకి అన్ని తెలుసు. ఇప్పుడు చూడండి, క్లియర్ గా నాకు ఒక సెంటెన్స్ ఫార్మాట్ లో చెప్పాలి. ఈ మార్కర్ డస్టర్ మీద ఉన్నది, ఇది నాకు క్లియర్ గా చెప్పాలండి. సో ఎవరైతే ఇందాక ఓవర్ అనే ఆన్సర్ ఇచ్చారో మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదండి, ఓవర్ అబౌవ్ రాయాల్సింది అనేది. సో ఇప్పుడు అది అయిపోయింది. ఇక్కడ చూడండి, డస్టర్ మీద మార్కర్ ఉన్నది. సో నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. డస్టర్ మీద మార్కర్ ఉన్నది. ఓకే, నేనే సెంటెన్స్ రాస్తాను, నాకు ఆన్సర్ చేయండి అమ్మా. ది మార్కర్ ఈస్ డాష్ ద duster. Your options are on, above, over. సో నేను మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చానండి. యువర్ ఆప్షన్స్ ఆర్ ఆన్, అబౌవ్, ఓవర్. ఇప్పుడు మీకు ఇంకో అడిషనల్ ఇంకో ఆప్షన్ యాడ్ అయింది. ఏపీ మోడల్ స్కూల్ దాచేపల్లి, అబౌవ్ ద మార్కర్ ఈస్ ఆన్ ద డస్టర్, వెరీ గుడ్. ద మార్కర్ అబౌవ్ ద డస్టర్, అబౌవ్ 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 above 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 on, APRS TMPL on, very good అండి. above above above, ఓకే వెరీ గుడ్. నేను ఏదైతే మిస్టేక్ ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగిందండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను. యువర్ ఆన్సర్ ఈస్ ఆన్. ద మార్కర్ ఈజ్ ఆన్ ది డస్టర్. సో ఇది ఈ మిస్టేక్ జరగకూడదండి, నెక్స్ట్ టైం నుంచి చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఈ సర్ఫేస్ కి కాంటాక్ట్ లో ఉన్నది చూడండి, రెండిటి మధ్య కాంటాక్ట్ ఉంది, ఇట్లా అతుక్కొని ఉన్నాయి రెండు. ఇలా అతుక్కొని ఉన్నప్పుడు ఈ అబౌవ్ కానీ ఓవర్ కానీ యూజ్ చేయకూడదు. రెండిటి మధ్య కాంటాక్ట్ ఉన్నప్పుడు అబౌవ్ యూజ్ చేయకూడదు, ఆన్ మాత్రమే యూజ్ చేయాలి. క్లియర్ కదమ్మా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు ఇట్లా కాకుండా నేను ఇట్లా పెట్టి అడిగాను అనుకోండి, అప్పుడు మీరు అందరు చెప్పిన అబౌవ్ అనే ఆన్సర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి.
ఇట్లా చూడండి, వేర్ ఇస్ ద మార్కర్? ద మార్కర్ ఇస్ అబౌవ్ ద డస్టర్. డస్టర్ పైన ఉన్నది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కాంటాక్ట్ అనేది లేదు. ఇక్కడ చూడండి, ఇందాక ఎట్లా పెట్టాను, ఇట్లా పెట్టాను. అంటే ఈ రెండింటి మధ్య కాంటాక్ట్ అనేది ఉన్నది. అవునా కదమ్మా? ఈ రెండు అతుక్కొని ఉన్నాయి అనమాట. అట్లా ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ద మార్కర్ ఈజ్ ఆన్ ద డస్టర్, ద డస్టర్ ఈజ్ ఆన్ ది బోర్డ్. ఇట్లా పెట్టినప్పుడు ద డస్టర్ ఈజ్ అబౌవ్ ద బోర్డ్. బోర్డు పైకి ఉన్నది, అంతేగాని బోర్డ్ ని అతుక్కొని లేదు కదమ్మా. సో అది డిఫరెన్స్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఆన్, అబౌవ్, ఓవర్ ఎలా యూస్ చేయాలి? ఆన్ అనేది ఈ రెండు ఆబ్జెక్ట్స్ కి మధ్య కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆన్ యూస్ చేయాలి. కాంటాక్ట్ కాకుండా కొంచెం అబౌవ్ ఉన్నది అండ్ దట్ టు మార్కర్ ఇస్ స్టేషనరీ థింగ్. సో అప్పుడు దీనికి ఏం యూస్ చేయాలి? ద మార్కర్ ఇస్ అబౌవ్ ద డస్టర్. సో ఇప్పుడు క్లియరా అండి? అబౌవ్, ఆన్, ఓవర్. అబౌవ్, ఆన్, ఓవర్ అర్థమైందమ్మా అందరికి? నాకు మీరు ఐదర్ అన్మ్యూట్ చేసుకొని అయినా చెప్పండి, చాట్ బాక్స్ లో అయినా టైప్ చేయండి. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పాను. ఇంకా కొన్ని కేసెస్ లో కూడా మనం అబౌవ్ అది యూజ్ చేయొచ్చండి. ఈ అబౌవ్ అనేది వితౌట్ టచింగ్. ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తానమ్మా. మీకు ఆప్షన్స్ లో కనుక అబౌవ్, ఓవర్ ఇవి రెండే ఇచ్చి మిమ్మల్ని ఇందాక అడిగిన క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారమ్మా? ఇఫ్ ఎట్ ఆల్ యువర్ గివెన్ దిస్ టూ ఆప్షన్స్, అడిగి ఇప్పుడు అడిగారు ద మార్కర్ ఈజ్ డాష్ ద డస్టర్. ఇప్పుడు ఈ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఆప్షన్ చెప్పండి? ఈ టూ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక రూల్ ఉందమ్మా, చూడండి. ఈ అబౌవ్ అనేది టచ్ అవ్వకుండా ఉన్నప్పుడు, ఇవి టచ్ అవుతున్నప్పుడు, విత్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఓవర్ కూడా యూస్ చేయొచ్చండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఆన్ ఆప్షన్. ఆన్ ఆప్షన్ లేనప్పుడు స్టేషనరీ ఆబ్జెక్ట్ అయినప్పటికీ కాంటాక్ట్ ఉంటే మనము ఓవర్ యూస్ చేయొచ్చు. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. కొంచెం స్టార్టింగ్ కన్ఫ్యూజింగ్ గానే ఉంటుందమ్మా, నిదానంగా అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. కొంచెం హయ్యర్ పొజిషన్ లో ఉన్నప్పుడు అబౌవ్, ఓవర్ రెండు యూస్ చేస్తాం. అట్లా కాకుండా ఒకదానికి ఒకటి కాంటాక్ట్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు అవి స్టేషనరీ అయినప్పటికీ ఓవర్ అనే ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. ఐ పుట్ ఎ బ్లాంకెట్ ఓవర్ ద డాగ్. డాగ్ మీద బ్లాంకెట్ కప్పాను అంటే రెండు కాంటాక్ట్ లో ఉన్నాయమ్మా. ఓవర్ ద డాగ్, అర్థమైందా? రెండు కాంటాక్ట్ లో ఉన్న కేసులో బ్లాంకెట్ అనేది స్టేషనరీ అయినప్పటికీ డాగ్ మీద కప్పుతాం, కానీ డాగ్ కి కొంచెం హైట్ లో అయితే బ్లాంకెట్ కప్పలేం కదా. సో అది ఇలాంటి కొన్ని కేసెస్ లో కూడా మనము ఓవర్ అనేది యూస్ చేయొచ్చు. సింపుల్ గా గుర్తు పెట్టుకోండి అమ్మా, కాంటాక్ట్ లో ఆన్ అనే ఆప్షన్ లేకుండా మీకు అబౌవ్, ఓవర్ అనే టూ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, అవి రెండు కాంటాక్ట్ లో ఉంటే ఓవర్ రాయండి, కాంటాక్ట్ లో లేకపోతే అబౌవ్ రాసేయండి. సింపుల్ గుర్తు. ఆన్ అనేది లేదు మీకు ఆప్షన్స్ లో, ఆన్ అనేది లేదు. ఆన్ అనేది లేకుండా మీకు అబౌవ్, ఓవర్ అనే టూ ఆప్షన్స్ ఉండి ఒకదానికి ఒకటి కాంటాక్ట్ లో ఉంటే ఓవర్. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, కొంచెం గ్యాప్ ఉంది, అబౌవ్ రాసేయండి. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ అడగమంటారమ్మా?
I usually wear a sweater dash my shirt. I usually wear a sweater dash my shirt. Above my shirt or over my shirt? Yes, very good. Over my shirt. ఇంకా కొన్ని అడుగుతా చూడండి అమ్మా. The helicopter was hovering dash the building. The helicopter was hovering dash the building. Kubra over explain. మా ఓవర్ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా, రెండు కాంటాక్ట్ లో ఉన్నాయి. షర్ట్ పైన ఖచ్చితంగా స్వెటర్ వేసుకుంటాం, షర్ట్ స్వెటర్ అతుక్కొని ఉంటాయి కదా, సో అందుకని ఓవర్ అని చెప్పామండి. ఇప్పుడు చూడండి, ద హెలికాప్టర్ వాజ్ హోవరింగ్ డాష్ ద బిల్డింగ్. వాజ్ హోవరింగ్ డాష్ ద బిల్డింగ్. బిల్డింగ్ పైన హెలికాప్టర్ తిరుగుతున్నదమ్మా. బిల్డింగ్ పైన హెలికాప్టర్ తిరుగుతున్నది. వెరీ గుడ్. అబౌవ్. వెరీ గుడ్ అండి, అబౌవ్. ఎందుకంటే అవి రెండు కాంటాక్ట్ లో ఉండవు, బిల్డింగ్ పైన అబౌవ్ ఎక్కడైనా తిరుగుతుండొచ్చు. ఓకేనండి, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదండి అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్. క్లియర్ కదమ్మా. ఇప్పుడు బిలో కి అండర్ కి డిఫరెన్స్ చూద్దాము. ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటారమ్మా, అబౌవ్ కి ఓవర్ కి డిఫరెన్స్. నౌ విల్ హ్యావ్ ఎన్ యాక్టివిటీ అమ్మా. అండర్ చూద్దాము. అండర్ అంటే ఏదైనా ఒక దాని కింద ఇంకొకటి ఉంటే, సపోజ్ చూడండి, వేర్ ఇస్ ద పెన్ అండర్ మై హ్యాండ్. ఓకే, ఏదైనా ఒక వస్తువు కింద ఇంకొకటి ఉంటే అండర్ అని యూజ్ చేస్తాం. ఫర్ నెంబర్స్ బిలో, ఇది పర్టికులర్ గా మనకి తెలియదు ఎక్కడ ఉన్నది ప్లేస్ అనేది, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఏరియా నా హ్యాండ్ కింద ఎక్కడైనా ఉన్నదమ్మా, ఇది ఏంటది, పెన్ అనేది. సో ఈ పర్టికులర్ గా తెలియనప్పుడు అండర్ అనేది యూజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా పాయింట్ కిందకి ఇట్లా ఉన్నది అన్నప్పుడు బిలో యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్ తెలిసినప్పుడు బిలో అనాలి, తెలియకుండా ఎక్కడైనా ఉన్నది అనుకున్నప్పుడు మనము అండర్ అనేది యూజ్ చేయాలి. సో మనం దీని మీద ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం ఇప్పుడు, ఓకేనా.
మనం ఈ యాక్టివిటీ చేద్దాం చూడండి. మదర్ హ్యాస్ kept my meal dash the table. మదర్ హ్యాస్ kept my meal dash the table. Mother has kept my meal dash the table. Your options are above, behind, under, on. Your options are mother has kept my meal dash the table. Your options are yes, very good. On. Contact undi kadamma, on kuda undi manku options lo. So on. For the train passed dash a bridge into, on, through, above. Through a bridge. దాని మీద నుంచి వెళ్ళిందమ్మా. So we'll check the answers. See. Yes, we'll check the answers, Masi. My mother kept my meal on the table. The tired worker is resting under the tree. Many of people died of corona. Many people died of corona. I am suffering from fever. She has taken leave for 2 days. The toad and the goat had to go across the river to bring the coal. The train passed through a bridge. అదండి. ఇంకా చాలా ప్రపోజిషన్స్ ఉన్నాయమ్మా. మనం వాటిని అనలైజ్ చేసుకుంటూ రాయాలి. ఓకేనా? సో దట్ ఈస్ ఫర్ యువర్ ప్రపోజిషన్స్. ఇంకా ప్రపోజిషన్స్ నెక్స్ట్ క్లాస్ లో కూడా చెప్పుకుందామా. నెక్స్ట్ క్లాస్ లో ఇంటర్జెక్షన్స్ గురించి చెప్పుకుందామండి. సో ఇప్పుడు మీ అందరు మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని అర్థమైందా అర్థం లేదా చెప్పండి అమ్మా. అందరూ అన్మ్యూట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే అండి, దట్ ఈస్ ఫర్ టుడే. నో డౌట్స్ మ్యామ్, అండర్స్టూడ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. 973515. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. చాట్ బాక్స్ లో టైప్ చేయండి, లేకుంటే మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. కొండూరు రాధా, ఏపీఎంఎస్ క్రోసూరు, ఏపీఎంఆర్ఎస్, కేఎంపిఎల్,